ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ మరి ఈరోజు ఏకాగ్రత అనే ఒక అంశం మీద వీడియో చేశానండి. చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మరి విద్యార్థులు పరీక్షలు దగ్గరకు వచ్చాయి, సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్. అదేవిధంగా ఏకాగ్రత అనేది విద్యార్థులకైనా కాదు, అందరికీ కూడా అవసరం. ఎప్పుడైతే 100% కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంటాను తెలుగులో దాన్ని, అది ఉంటుందో ఏ పనైనా కానీ 100% సక్సెస్ అవుద్దండి. ఇది అంత ముఖ్యమైన అంశం కాబట్టి ఈరోజు ఏకాగ్రత అనే అంశం మీద ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకైతే మరి వేమన గారు ఒక పద్యం రాశారండి. ఆత్మశుద్ధి లేని ఆచారం అదియాల, భాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఆత్మశుద్ధి లేని ఆచారం ఉండకూడదు. అలాగే భాండ శుద్ధి లేని పాకం, భాండం అంటే గిన్నె, ఆ గిన్నె శుద్ధి లేని పాకము అంటే అసలు పాత్రే శుభ్రం లేకుండా దాంట్లో ఏది వండినా వేస్ట్. అదేవిధంగా చిత్తశుద్ధి లేని శివ పూజలు అంటే మనసు అసలు సరిలేనిదే, మనసులో శుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అంటాడు. కాబట్టి మనసు అసలు లగ్నం అవ్వకుండా మనం ఏ పని చేసినా వేస్ట్ అట. మరి నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక హిందీ పోయం నేర్చుకున్నానండి. అది ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. మాలాతో కర్మే ఫిరై జీబ్ ఫిరై ముహమాహి మనువాతో చహుదిస్ ఫిరై వహతో సుమరన్ నాహి. ఇది మా హిందీ టీచర్ నేర్పిన పోయం. ఇది అది సరైన స్మరణ, అది సరైన తపస్సు కానే కాదు. వహతో సుమరన్ నహి అంటాడు. కాబట్టి మనసు చేతిలో జపమాలు తిరుగుతున్నప్పటికీ, నోట్లో నాలుక మంత్రం వల్లిస్తూ తిరుగుతున్నప్పటికీ మనసు మాత్రం 4 దిశలు వెళ్తూ ఉంటే అది సరైన స్మరణ కాదు, అది సరైన ధ్యానము, అది సరైన తపస్సు కాదంటాడు. అదేవిధంగా మరి మనం ఏ పని సాధించాలన్నా దానికి ఏకాగ్రత చాలా ముఖ్యం. ఆ విషయాలు 2 మనం ఈరోజు చర్చించుకుందాం. చూడండి, మరి ఏ కార్యమైనా ఏకాగ్రత కొరవడితే చెడిపోతుంది. ధ్యానము ఏకాగ్రత 2 సహభావనలు. ధ్యానము ఏకాగ్రత ఈ 2 కూడా సహభావాలు. ధ్యానం అలవడాలంటే ఏకాగ్రత కుదరాలి. ఏకాగ్ర చిత్తము పట్టుదలతో మన పురాణాల్లోని ఋషులండి ఎన్నో సాధించారు. ఏకాగ్రత, పట్టుదల, దీక్ష, ధ్యానము, వీటితో మన పురాణాల్లో ఋషులు ఎన్నో విషయాలు చక్కగా సాధించారు. అదేవిధంగా చూడండి, ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయటమే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే డెఫినేషన్ కూడా చక్కగా ఉంది. ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయాలి. విద్యార్థులు మీరు చదువుకునేటప్పుడు ఒకే విషయం మీద మనసును దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ఇది చదవడం, ఇంకో పక్కన క్రికెట్ కామెంటరీ చూడడం, ఇంకా పక్కన ఇంకేదో సినిమా కామెడీ చూడడం, ఇలాంటివి కాదు. లేదు వాడిని గెలడం, వీడినితో మాట్లాడడం, అలా కాదు. పాఠం వింటున్నారంటే అలా ఏకాగ్రతతో వినాలి. కాబట్టి ఏకాగ్రత అంటే మనసును లగ్నం చేయాలి. తర్వాత ఇంకా దాన్నే లక్ష్యం అని పిలుస్తాం. లక్ష్యం మనసును ఒకే చోట అది లగ్నం చేయడమే మన లక్ష్యం. అంటే మనకి కరెక్ట్ గోల్ అది సెట్ చేసుకున్నామని అర్థం అన్నమాట. అలాగే చూడండి, ద్రోణాచార్యుడు, మరి మనకి పురాణాల్లో ద్రోణుడు ఏం చేశాడండి? ద్రోణుడు చెట్టును చూపించిన తక్షణం దాని కొమ్మ మీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమైంది. ద్రోణుడు మరి అర్జునుడికి పెట్టాడు దాన్ని, ఆ పెట్టని, చెట్టు మీద ఉన్న పెట్ట కన్నుని కొట్టాలని. మరి అదే ద్రోణుడు ఎప్పుడైతే
అది ఇచ్చాడో ఆ టాస్క్ అర్జునుడికి, ఈ అర్జునుడికి అది దాని కొమ్మ మీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమైంది. అందుకే మేటి విలుకాడు అయ్యాడు. విలుకాడు అంటే బాణాలు సంధించి కొట్టే విలుకాడు. అర్జునుడు మంచి విలుకాడు. కాబట్టి ఏకాగ్రత మరి లక్ష్యము రెండు కూడా ఒకటే. ఏకాగ్రత, లక్ష్యము ఈ రెండు కూడా ఒకటే అంటున్నారు. అదేవిధంగా మనిషి మనసు నిండా ఉండే ఆలోచనలు ఉంటాయి కదా. మనకు మనసు నిండా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆ రకరకాల ఆలోచనలు మరి మన స్వేచ్ఛకు బంధానికి మనసే కారణమటండి. మన స్వేచ్ఛకి బంధానికి మన మనసులోనే ఉంటుంది స్వేచ్ఛ అనేది. కానీ మనం ఫీల్ అవ్వడంలోనే ఉంటుంది. మనం స్వేచ్ఛ అనుకుంటే స్వేచ్ఛగా ఉంటాం, మన తలంపులు స్వేచ్ఛగా ఉంటే. అలా కాకుండా మన తలంపులు ఇంకా ఏవో బంధనాలు, ఏవో చాలా ఇంకా తికమకగా ఉంటే, ఒక క్లారిటీ లేకుండా ఉంటే అవే బంధనాలుగా అడ్డుకుంటాయి మనల్ని. మరి దీనికి మన మనసే కారణం. స్వేచ్ఛ అని ఫీల్ అవ్వడానికి, బంధం అని ఫీల్ అవ్వడానికి మన మనసే కారణం అని విజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఇంకా చూడండి, పరమ చంచలమైనది మనసు, దానికి స్థిరత్వం లేదు. ఆ స్థిరత్వాన్ని ఎలాగైనా సాధించడమే ఏకాగ్రత. చంచలమైన మనసు. ఒక 5 నిమిషాలు ఎలా కూర్చున్నామంటే మరి 1,00,000 ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల్ని పక్కనకి తోసేసి మరి మనసును ఒకే విషయం మీద లగ్నం చేయడమే ఏకాగ్రత అని తెలుసుకున్నాం కదా. ఈ చంచలమైన మనసుని ఒక గాడిన పెట్టడం అన్నమాట. మరి అభ్యాసము కూసు విద్య అని, సాధనమున పనులు సమకూరు ధరలోనని చెప్తారు. అభ్యాసం కూసు విద్య అంటే ఎవరో పుట్టుకతో విద్యలు నేర్చిన వాళ్ళు కాదు. అభ్యాసం చేయడం వల్లనే క్రమక్రమంగా ఏ విద్య అన్నా కూడా అలవడుతుందండి. అదేవిధంగా మరి సాధనమున పనులు సమకూరు ధరలోన, మరి ఇది కూడా వేమన గారి పద్యం. పిల్లలు మీరు పద్యాలు కంఠస్థం చేస్తున్నారా? అనగననగరాగ మతిశైల్లుచునుండు తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అంటూ ఉంటే పాడగా రాగం బాగవుతుంది. మరి తినగా ఉంటే వేపాకు కూడా తీయగా అనిపిస్తుంది. అంటే ఇంకా మరి సాధనం చేస్తూ ఉంటే ఈ ధరలోన, ఈ ప్రపంచంలోన, మనకి జగతిలో ఏ పనైనా కూడా సాధ్యపడుతుంది. కాబట్టి సాధనము చెయ్యాలి, ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత మీద లగ్నం చేసినటువంటి ఆ లక్ష్యం పెట్టుకున్నటువంటి విషయాన్ని మనము ప్రతిరోజు కూడా సాధనం చేయాలి. అప్పుడే మీకు మంచి మార్కులు, మంచి ర్యాంకులు, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరడం జరుగుతుందన్నమాట. మరి ఇంకా ఒకే లక్ష్యంపై మనసును కేంద్రీకరించాలి. అభ్యాసము సాధన ఈ రెండిటి వల్ల ఏకాగ్రతనే సాధించవచ్చు. అదేవిధంగా ఒకే లక్ష్యంపై మనసును కూడా కేంద్రీకరించవచ్చు. నిరంతర అభ్యాసం వల్ల మనసును చాలా నిరోధించవచ్చు. నిరంతర అభ్యాసం చేయాలండి. మనసుని కంట్రోల్ చేయాలంటే నిరంతర అభ్యాసం ఉండాలి. ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే ముందుగా దాని మీద ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా దేని మీద కూడా మనసుని లగ్నం చేయలేము. ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ మెయిన్. కాబట్టి ఆసక్తి ఉండాలి. ఏ పని చేయాలన్నా, ఏ పని మీదనే మరి ఒక పని చేయాలంటే దాని మీద ఇష్టం ఉండాలి, ఆసక్తి ఉండాలి. మరి అదేవిధంగా ఒక వ్యక్తి ఆసక్తి లేకుండా ఏ పని చేసినా, ఏ కోశాన కూడా ఏకాగ్రత కుదరదు. ఆసక్తి లేని పని మీద ఏకాగ్రత అసలు కుదరదు. వ్యక్తి ఎప్పుడైతే సర్వశక్తుల్ని ఒక అంశంపైనే కేంద్రీకరిస్తాడో అప్పుడే అతడి లక్ష్య సాధన మార్గంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయటండి. లక్ష్య సాధనలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఏకాగ్రత సాధించినప్పుడు. మరి పిల్లలు బిగ్గరగా చదవాలి. పిల్లలు లౌడ్ రీడింగ్ చేయాలంటున్నారు. లౌడ్ రీడింగ్ చెవుల ద్వారా మనం చదివింది ఆ శబ్దము మన చెవులు గ్రహించాలట. లౌడ్ రీడింగ్ అలాంటి లౌడ్ రీడింగ్ చేస్తే మనసులో రకరకాలైన చంచలమైన ఆలోచనలు పోయి మనసు కూడా ఈ చెవులు గ్రహించిన శబ్దాన్ని మరలా తిరిగి గ్రహించి మనసు లగ్నం చేయడానికి వీలవుతుందన్నమాట. అందుకే పిల్లలు మీరు చదివినప్పుడు లౌడ్ రీడింగ్ చేయండి. లౌడ్ రీడింగ్ మంచిది, బిగ్గరగా చదవడం మంచిదన్నమాట. మరి మనం చదివింది చెవుల ద్వారా మనసుకి చేరి ఏకాగ్రత సాధించడం కుదురుతుంది.
అదేవిధంగా ఆ మనసు వారు వెల్లివేస్తున్న విషయాలపైన నిలిచి ఉంటుంది. బయటికి చదవడం వల్ల వారి ఏకాగ్రత స్థిరపడుతుందన్నమాట. ఏకాగ్రత స్టెబిలిటీగా ఒక స్థిరంగా ఉంటుంది. అందరిలోనూ ఏకాగ్రత స్థాయి ఒకేలా ఉండదు. అందరిలోనూ మరి ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు అనేవి మనం సైకాలజీలో చదువుతాం. ఈ వైయక్తిక భేదాలు ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్గా ఉంటాయి, తేడాలు ఉంటాయి. కాబట్టి అందరిలోనూ ఏకాగ్రత స్థాయి కూడా ఒకలాగా ఉండదు. ప్రజ్ఞా స్థాయి ఎలాగో ఉండదో ఒకే విధంగా ఏకాగ్రత స్థాయి కూడా ఒకే విధంగా ఉండదు. ఇది ఇండివిజువల్గా డిఫర్ అవుతుంటుంది. మరి ఇంకా అందరికీ అన్నిటి మీద ధ్యాస నిలవదు. నాకు పాటల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకొకరికి ఆటల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకొకరికి మరి ఇంకొక డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈ విధంగా మరి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయండి. ఇంకా చేసే పని మీద ఇష్టం పెంచుకుంటే, మనసులో దృఢమైన సంకల్పం ఉంటే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చు. మనసులో దృఢమైన సంకల్పం ఉండాలి. ఇది చాలా మెయిన్. మనసులో పట్టుదల, దృఢమైన మరి సంకల్పం ఉండాలి. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. మరి దీనికి మనకి కావాల్సింది ఏంటంటే మరి దృఢమైనటువంటి సంకల్పము, గట్టి మనసు మనకి కావాలన్నమాట. మరి ఏ పనినైనా మనము ఈ పట్టుదల ఉంటే విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఇష్టము, సంకల్పము, ఈ రెండే ఏకాగ్రతకు సోపానాలు. క్లైమాక్స్లో ఏంటండి, ఇష్టము, సంకల్పము, ఈ రెండే మనకి ఏకాగ్రతకి మరి ముఖ్యమైన విషయాలు, సోపానాలు. సోపానాలు అంటే మెట్లు, స్టెప్స్ అన్నమాట. మరి వ్యాకులత, ఆరాటము, చంచలత్వం ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మనిషి ముందుగా వాటిని జయించాలి. వ్యాకులత, ఆరాటము, చంచలత్వం ఇవన్నీ కూడా అంటే యాంగ్జైటీ. ఇప్పుడు మనుషులు ఎక్కువ ఏదో అనుక్షణం టెన్షను, యాంగ్జైటీ, ఏమైపోద్దో అని హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు మనుషులు. ఇది ఉంటే మాత్రం ఏకాగ్రత సాధించలేం. కాబట్టి ప్రియమైన మరి పిల్లలు, విద్యార్థులు, అదేవిధంగా పెద్దవారు ఎవరికైనా ఏకాగ్రత అవసరమే ఒక పనిలో విజయం సాధించాలంటే. కాబట్టి చేసే పని మీద ఇష్టం పెంచుకోండి, ఆసక్తి పెంచుకోండి, అదేవిధంగా దృఢ సంకల్పం పెంచుకోండి. మరి ఒక లక్ష్యం ఏర్పరచుకోండి. దాన్ని సాధించడానికి ఏకాగ్రత లక్ష్యాన్ని సాధిస్తారని కోరుకుంటూ మరి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.